ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదంలో మండలి చైర్మన్ జాప్యం చేయడం అవమానకరమని కర్రి పద్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ లేఖలో సారాంశం ఏంటి? పవన్ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీతో పాటు మరో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరు కూడా తమ తీవ్ర అసంతృప్తి అనేది వ్యక్తం చేశారు. ఏదైతే ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం విషయంలో జరుగుతున్న జాప్యం మీద మొత్తంగా జగన్ విధానాలు నచ్చక అలాగే వైసీపీలో ఉండలేమంటూ కూడా మొత్తం 6 ఎమ్మెల్సీలు ఇప్పుడు వరకు వైసీపీకి రాజీనామా చేశారు. వాళ్ళంతా కూడా చేసి కూడా దాదాపు ఏడాది దాటిపోయింది. వీరిలో కర్రి పద్మశ్రీ, అటు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, అలాగే జయమంగళ వెంకటరమణ ఈ ముగ్గురు కూడా గత ఏడాది ఆగస్టు నవంబర్ నెలలో రాజీనామాలు చేశారు. అలాగే ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో అలాగే మే నెలలో కూడా మరి రాజశేఖర్ అలాగే రాజశేఖర్ తో పాటు మరో ఎమ్మెల్సీ జకియా ఖానం కూడా రాజీనామా చేశారు. మొత్తం ఈ 6 ఎమ్మెల్సీలు కూడా తమ రాజీనామాలు ఆమోదించాలని చెప్పి ఏడాదికి పైగా కూడా అటు మండలి చైర్మన్ కలుస్తూనే ఉన్నారు. అయితే వీరు ఒకవేళ ఆవేశంలో చేశారా లేకపోతే ఏదైనా ఆందోళనతో చేశారా అన్న కారణం చేత కొంతమేర వివరణ తీసుకుని ఆపుదామని చెప్పి తొలుత ఈ రాజీనామాలు ఆమోదించుకున్న మండలి చైర్మన్ దాన్ని జాప్యం చేశారు. అయితే ఇప్పటికీ 4 సార్లు స్వయంగా చైర్మన్ ని కలిసి తాము స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని చెప్పి వారు స్పష్టం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మన రాజీనామాలు ఆమోదించకపోవడంతో జయమంగళ వెంకటరమణ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏదైతే తమ రాజీనామా ఆమోదించకుండా చేస్తున్న జాప్యానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి చైర్మన్ ఆదేశించాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అందుకు తగ్గట్లుగానే న్యాయస్థానం కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. మొత్తంగా 4 వారాల్లోగా ఏదైతే జయమంగళ వెంకటరమణ రాజీనామాకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలను మండలి చైర్మన్ కు న్యాయస్థానం ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా 2 రోజుల క్రితం ఏదైతే 6 ఎమ్మెల్సీలు కూడా మళ్ళీ తిరిగి శాసన మండలిలో చైర్మన్ కలవటం జరిగింది. వీరి గురించి కూడా మరోసారి వివరాలు కోరారు. అప్పటికీ వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఒకే విధమైన ప్రశ్న అడుగుతున్నారు, తాము రాజీనామాలు బలవంతంగా చేశామని చెప్పించే ప్రయత్నం చైర్మన్ చేస్తున్నారనే అభిప్రాయాన్ని ఎమ్మెల్సీలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ లిఖితపూర్వకంగా కూడా ఒక లేఖ కర్రి పద్మశ్రీ అలాగే బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరు కూడా లిఖితపూర్వకంగా లేఖలు విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా కర్రి పద్మశ్రీ తన లేఖలో చట్టసభల నిబంధనలకు అనుగుణంగానే రాజీనామా చేసిన ఇప్పటి వరకు శాసన మండలి చైర్మన్ ఆమోదించకుండా కాలయాపన చేయడాన్ని అవమానకరంగా భావిస్తున్నట్లు ఆమె తమ లేఖలో పేర్కొన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం చైర్మన్ పనిచేస్తున్నారనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా చైర్మన్ వ్యవహరించాల్సిన పదవిలో ఉన్న చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు జిగుప్సాకరంగా ఉందని కూడా ఆవిడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తాను స్వయంగా చైర్మన్ ని కలిసి రాజీనామా ఆమోదించమని కోరిన ఇంతవరకు స్పందించకపోవటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అలాగే రాజీనామాపై తక్షణ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించిన చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ శాసన మండలి ప్రతిష్టకే మద్దతు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవిడ తన లేఖలో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు కూడా రాజీనామాలను వెనక్కి తీసుకోమని సలహా ఇవ్వటం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయని చెప్పే అనుమానాన్ని కూడా కర్రి పద్మశ్రీ వ్యక్తం చేశారు. అలాగే తాడేపల్లి పెద్దల ఆదేశాల కోసం చైర్మన్ పనిచేస్తున్నట్లుగా ఉందనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. తన సభ్యత్వాన్ని కనుక ఆమోదించకపోతే తాను కూడా ఏదైతే జయమంగళ వెంకటరమణ బాటలోనే తాను కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని కూడా స్పష్టం చేయడం జరిగింది. అలాగే మరో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కూడా ఈ ఎమ్మెల్సీకి సంబంధించి రాజీనామా ఆమోదించకపోవడానికి సంబంధించి కూడా లేఖ రాశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అలాగే పెత్తందారి పోకడలకు నిరసనగానే తాను ఆ పార్టీ ద్వారా వచ్చిన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆయన స్పష్టంగా చేశారు. దీంతో పాటుగా నెలలు గడుస్తున్నా ఇంతవరకు కూడా చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దుర్మార్గం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. చైర్మన్ ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా అలాగే అవమానకరంగా ఉందనే అభిప్రాయాన్ని కూడా బల్లి కళ్యాణ్ చక్రవర్తి కూడా వ్యక్తం చేశారు. శాసన మండలి సభ్యత్వానికి తన రాజీనామా ఆమోదించమని స్వయంగా చైర్మన్ కలిసి పలుమార్లు కోరిన స్పందించకుండా జాప్యం చేయడానికి కూడా తీవ్రంగా తప్పుపట్టారు. ఏదైతే గత ఏడాది ఆగస్టు 30వ తేదీన రాజీనామా చేసినా ఇప్పటి వరకు ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించడం జరిగింది. వెంటనే తన రాజీనామాను ఆమోదించి ఆత్మగౌరవాన్ని నిలపాలని కూడా బల్లి కళ్యాణ్ చక్రవర్తి డిమాండ్ చేయడం జరిగింది. శాసన మండలి తనకు చేరుకున్న విలువలను కాపాడాలని చెప్పి కూడా ఆయన తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు కృష్ణ.